జయప్రసాద్ గారు, మనం చూస్తూ ఉన్నాం బనకచెర్లకు సంబంధించిన వ్యవహారం, అలాగే కాళేశ్వరానికి సంబంధించిన వ్యవహారం. పూర్తిగా కాళేశ్వరాన్ని బలిపెట్టి బనకచెర్ల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేవలం తెలంగాణ వేదికగానే కాకుండా ఢిల్లీ వేదికగా కూడా పనిచేస్తుందని తెలంగాణ రైతాంగం అంతా కూడా చర్చించుకుంటున్న ఈ పరిస్థితి. ఈ క్రమంలో ఇటీవల తెరపైకి వచ్చిన కమిషన్ వ్యవహారం, కమిషన్ నివేదికకు సంబంధించిన వ్యవహారం కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. ఇదంతా కూడా కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో అప్పుడున్న ఆధారాలు కావచ్చు, కేంద్ర జలసంఘం రాసిన లేఖలు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గారు రాసిన లేఖలు, అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లేఖల ఆధారంగానే తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా తీసే పరిస్థితి లేదు. అనేక అభ్యంతరాలు ఉన్నాయి కాబట్టి అందరూ నిపుణులు, మేధావులు, రకరకాల శాఖలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన శాఖలు చెప్పిన తర్వాత మారిస్తే దాన్ని ఇంకా కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం, మేడిగడ్డను పట్టుకొని ఇంకా కూడా బురద జల్లే ప్రయత్నం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? తెలంగాణ తెలంగాణ సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నీటి కోసం శ్రమించాల్సినటువంటి ఒక అనివార్య స్థితి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సరైనటువంటి నీటి వాటా దక్కకుండా, తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వకుండా, తెలంగాణ రైతుల కన్నీళ్లను మాత్రమే చూసినటువంటి సమైక్యాంధ్ర పాలనకి తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది ఒక గొప్ప రిలీఫ్గా కేసీఆర్ గారి నాయకత్వంలో పరిపాలన రావడం, నీటి వాటాల కోసం ప్రయత్నించడం, అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవడం ప్రయత్నించడం, అట్లాగే నీటిని స్టోర్ చేసుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేటువంటిది ఆ 10 ఏళ్ల కాలంలో ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ జరిగిందనేటువంటి మాట వాస్తవం. అయితే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ నిన్న మొన్న జరుగుతున్నటువంటి చర్చ కూడా 665 ఘోష్ కమిటీ ఏదో నివేదిక ఇచ్చింది. అందులో నుంచి 20 పత్రాలు ఏవో వారికి ఇష్టం ఉన్న పత్రాలను ఎంచుకొని 665లో 20 పత్రాలకు సంబంధించి చర్చ పెట్టారు. ఆ చర్చకు సంబంధించి కూడా అందులో వాళ్ళు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి 2-3 ఆరోపణలు, ఒకటి, మీరు తమ్మిడిహట్టి దగ్గరనే ప్రాజెక్ట్ కట్టాల్సింది, ఈ షిఫ్టింగ్ అనేటువంటిది ఇది కేవలం కమిషన్ల కోసం మాత్రమే చేసిర్రు అనేటువంటి ఒక బురద జల్లేటువంటి, ఒక అపవాదు వేసేటువంటి ప్రయత్నం. నీటి తపన కోసం తపన పడుతూ తెలంగాణ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి, రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి, తెలంగాణ ప్రతి మడికి నీళ్లు కావాలని తపన పడ్డ కేసీఆర్ మీద దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. మీకు తెలుసు చిత్రం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా 10 ఏళ్ల పాటు ఉన్నప్పటికి కూడా 2004 నుంచి 14 వరకు ఉన్నప్పటికి కూడా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అప్రూవల్ చేసిర్రు, ఎస్టిమేట్స్ ఎస్కలేషన్ చేసుకున్నారు, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చుకున్నారు. కానీ 152 మీటర్లకు ఎత్తుకు సంబంధించినటువంటి అగ్రిమెంట్ విషయంలో కనీసం వీళ్ళు సంప్రదింపులు కూడా జరగలేదు. చివరికి 152 మీటర్ల ఎత్తు దగ్గర, అక్కడ తమ్మిడిహట్టి దగ్గర నీరు అవైలబిలిటీ లేదు అనేటువంటి విషయాన్ని అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ లేఖలు రాసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. మొన్న హరీష్ రావు గారు చాలా స్పష్టంగా పవర్ ప్రజెంటేషన్ ద్వారా ఎప్పుడెప్పుడు దీని అక్కడ చాప్రా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది, అక్కడ కట్టడానికి వీల్లేదు, పర్యావరణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వస్తాయి. అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే అక్కడ నీటి లభ్యత లేదు. 75% డిపెండబుల్ ఇయర్ తీసుకున్నటువంటి సందర్భంలో అక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం రిడిజైన్ చేసినటువంటి 141 టీఎంసీలు రిజర్వాయర్లకు తీసుకోవడానికి అవసరమైనటువంటి నీటి లభ్యత లేదు. మనం ఎన్ని డబ్బులు కట్టినా అక్కడ వృధా పోయడం తప్ప తెలంగాణ ప్రాంత రైతాంగానికి నీళ్ళు ఇవ్వడానికి అవసరమైనటువంటి అవకాశం లేదనేటువంటి పద్ధతిలో దాన్ని షిఫ్ట్ చేసినటువంటి, అది కూడా ఎవరు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్పినటువంటి అంశం కాదు. ఆ జలవనరులకు సంబంధించినటువంటి కేంద్ర సంస్థ కానీ, సర్వే చేసిన వ్యాప్కో సంస్థ కానీ, ఆ తర్వాత అనేక మంది నిపుణులు కానీ, రిటైర్డ్ ఇంజనీర్లు కానీ షిఫ్ట్ చేయాలనేటువంటి దాని మీద తర్వాత షిఫ్ట్ చేసి దానికోసం ఎన్ని ప్రయత్నాలు జరిగినాయి. అట్లాగే కేసీఆర్ గారు స్వయంగా మా ముఖ్యమంత్రుల దగ్గర పోయి కూర్చొని మాట్లాడి సమస్యలన్నీ పరిష్కరించి చివరికి వారికి మనకి ఒక ఒప్పందం కుదిరి 148 మీటర్ల దగ్గర మనం నిర్మాణం చేసుకొని ఇవాళ సస్యశ్యామలంగా తెలంగాణను చేస్తే మళ్ళీ ఇవాళ మీరు ఇది షిఫ్టింగ్ చేయడం తప్పని. అసలు షిఫ్టింగ్ చేసినాక ఫలితాలు చాలా స్పష్టంగా కనబడ్డాయి రాజు గారు. ఈ తెలంగాణలో ఎంత ఆయకట్టు వచ్చింది, ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి, ఎన్ని నీళ్ళను స్టోర్ చేసుకున్నాం, అన్ని ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బురద జల్లేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన ద్వారా కాకుండా
ఒక కమిషన్ ద్వారా కూడా చేయించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇది డెఫినెట్గా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, ఇది జ్యుడిషియల్ కమిషన్ మీద మీరు మాట్లాడతారా అని అవాకులు చెవాకులు వెళ్తున్నారు. ఇది జ్యుడిషియల్ కమిషన్ కాదన్న సంగతి రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికే తెలియకపోవడం అనేటువంటిది విచారకరం. ఎందుకంటే ఇది ఎంక్వైరీ యాక్ట్ ప్రకారం చేసినటువంటి కమిషన్. ఇది కేవలం సూచనలు సలహాలు మాత్రమే ప్రభుత్వానికి చేస్తుంది. దీని మీద మళ్ళీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు మాట్లాడి అందులో 20 పేజీలను మీరు ఎంచుకొని మొత్తంగా కూడా కేసీఆర్ గారిని తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షల్ని మీరు ఇష్టం వచ్చినట్టు కూడా బుల్లోజ్ చేసే విధంగా మీరు మాట్లాడి మొత్తం అబద్ధాలన్నీ ప్రచారం చేసిన తర్వాత మీరు అబద్ధాలు చెప్తున్నారు, ఇవి తప్పు, నిజాలు ఇవని పవర్ ప్రజెంటేషన్ ఇస్తే మీరు వ్యవస్థల మీద నమ్మకం లేదని మాట్లాడతారా రాజు గారు? కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ చేయాల్సింది ఏంటంటే, మీరు ఇలా ప్రజాధనంతో నిర్మించబడినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రజలకు సంబంధించినటువంటి అసెట్, అది ఇలా ఆ అసెట్ నిర్మించుకున్నటువంటి ప్రజల ఒక ప్రభుత్వం చేసినటువంటి పని మీదనే ప్రభుత్వం దాడి చేసేటువంటి పద్ధతి ఇది ఎక్కడిది రాజుగారు? ఇలా ప్రభుత్వం ఒక తెలంగాణ ప్రజల ఆకాంక్షతో నిర్మించబడినటువంటి ప్రాజెక్టు ఆ ప్రభుత్వం మీదనే దాడి చేసేటువంటి ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినటువంటి ఇల్లు గులగొట్టుడు హైడ్రా పద్ధతి, ప్రభుత్వం పర్మిషన్లు ఇచ్చి ప్రాజెక్టు కట్టుకుంటే మినిమం రిపేర్ చేయకుండా దాని మీద కూడా దాడి చేసేటువంటి పద్ధతి కాంగ్రెస్ పార్టీ. అంటే గత ప్రభుత్వం పార్టీలుగా ఇచ్చినటువంటి ప్రభుత్వాలు చేసినటువంటి ఏ మంచినైనా కొనసాగించాలి. ఎక్కడెక్కడైనా చిన్న రెక్టిఫికేషన్స్ ఉంటే ఆ రెక్టిఫికేషన్స్ సరి చేసుకొని ప్రజలకు అవసరమైనటువంటి ముందుకు పోవాలి తప్ప ఇంత దుర్మార్గంగా మాట్లాడడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నైజాన్ని, కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధిని, కాంగ్రెస్ పార్టీకి ప్రజల పట్ల ఉన్న కమిట్మెంటు చాలా స్పష్టంగా ఇలా తేటతెల్లమైపోయింది. వీళ్ళు ప్రజల పక్షం ఉండరు, రైతుల పక్షం ఉండరు, వీళ్ళకి ఎంతసేపు అధికారంలో దాచుకోవడం తప్ప ఇంకొక ప్రయత్నమే లేదనేటువంటి విషయాన్ని ఇలా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. చాలా కీలకమైన అంశాలు చెప్పారు దేవిప్రసాద్ గారు. కాంగ్రెస్ సర్కారు ప్రజల పక్షం లేదని తేలిపోయింది, తెలంగాణ రైతుల పక్షం లేదనే విషయం కాళేశ్వరం వ్యవహారంతో పూర్తిగా బట్టబయలైందని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. 10 ఏళ్ల పాటు 2004 నుంచి 2014 వరకు సమైక్య రాష్ట్రంలో అలాగే మహారాష్ట్రలో కేంద్ర ప్రభుత్వంలోని యూపీఏ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా కూడా ఎందుకు మీరు మరి ప్రాణహిత సేవలలో భాగంగా తమ్మిడిహట్టి వద్ద తట్టెడు మన్ను తీయలేదు, అలాగే బ్యారేజ్ను ఎందుకు నిర్మించలేకపోయారు? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ సాధ్యం కాదని పూర్తిగా అన్ని రకాలుగా అధికార నివేదికలు అలాగే కేంద్ర మంత్రులు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలోనే మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మించేసి పూర్తిగా తెలంగాణ మాగాణాల్లోకి 100 టీఎంసీల నీటిని ఎత్తిపోసే ప్రక్రియకు అవసరమైన సమగ్రమైన యంత్రాంగాన్ని సిద్ధం చేసిన తర్వాత ఇప్పటికి కూడా దానిపై విమర్శలు చేయడం అనేది కాంగ్రెస్కు సంబంధించిన రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రైతాంగం అంతా కూడా అర్థం చేసుకుంటున్నారని చెప్పేసి దేవిప్రసాద్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు.